అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి అమ్మవారి నవరాత్రుల భాగంగా ఇది 6వ రోజు కదా. 6వ రోజు విశిష్టతగా నేనైతే పంచదీపాలను అయితే వెలిగించాను. ఇంకా పంచదీపాల యొక్క విశిష్టత ఏంటంటే మన ఇంట్లో ఉండే చెడుకీడునైతే పోగొడుతుంది. ఇంకా ఇవి ఎలా వెలిగించాను అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా నిన్నటి ఫ్లవర్స్, ఇంకా నిన్నటి కందదీపం పెట్టాను కదా పంచమి రోజు, ఇంకా అవన్నీ పూజా సామాగ్రి అయితే మొత్తము అన్నీ తీసేస్తున్నాను. అమ్మవారి పైన పెట్టిన ఒక ఫ్లవర్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇంకా కందదీపం దగ్గర ఫ్లవర్ కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో చెట్లలో వేస్తాం కదా, ఇంకా దాని బదులు మనం పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే ఎప్పుడు ప్రతిసారి ఒక ఫ్లవర్ అయినా అమ్మవారి దగ్గరదైతే నేను పెట్టుకుంటాను. ఇంకా ఈ కలశం చెంబుల వాటర్ అయితే తులసి చెట్టుకైతే పోసేస్తాను. ఇంకా అమ్మవారి తులసి మాల కూడా తీసేస్తున్నాను. అంటే ఉంచచ్చు, బట్ కొంచెం వాడిపోతుంది కదా, ఇంకా ఎందుకు అనేసి నేనైతే అమ్మవారికి వేసిన తులసి మాల తీసేస్తున్నాను. నిమ్మకాయ మాల ఉంచుతున్నాను. ఇంకా కందకాయ చూడండి. ఇంకా కందకాయ ఏం చేస్తానంటే నార్మల్గా అయితే ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే వండుకుంటాను. ఇంకా మీరు ఏం చేస్తారో నాకైతే చెప్పండి. నేనైతే దాన్ని పడేయకుండా ఏం చేయకుండా దాన్ని అయితే వంట చేసుకొని ఫాస్టింగ్ ఉన్నప్పుడు అయితే తినేస్తాను. ఇంకా ఫ్లవర్స్ కూడా తీస్తున్నాను. ఫ్లవర్స్ కూడా నేను పెట్టుకుంటాను అమ్మవారి దగ్గరవి. ఎలాగో చెట్లలో వేసేటివి కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఇంకా నేనైతే నా జడలో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అయితే తెచ్చేసుకుని ఇంకా పూజ సామాను కూడా కంప్లీట్గా అన్నీ తోమేసినాను. ఇంకా వీటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా అలంకరణ అయితే చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారికి మల్లెపూలను అయితే అలంకరణ చేస్తున్నాను. ఇంకా నేను మల్లెపూలు అయితే ఇంకా ఈ జాస్మిన్ స్మెల్ వస్తుంది కదా, ఆ మల్లెపూలు అయితే తీసుకొస్తాను. ఎందుకంటే అవి ఎక్కువ సుగంధం స్మెల్ అయితే వస్తుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఎర్ర గులాబీ పూలను అయితే నేను ఇంకా అలంకరణ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంతకుముందు వీడియోలో ప్రతిరోజు నేను ఒక్కొక్క స్పెషల్గా దీపాలు వెలిగిస్తున్నానని చెప్పాను కదా, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే డెఫినెట్గా వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నార్మల్గా అందరు చేసే విధంగానే పూజా విధానం అయితే చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే అమ్మవారికి ఇష్టమైన పానకము తయారు చేయడం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా వాటర్ తీసుకొని అందులో బెల్లము, పచ్చకర్పూరము, ఇలాచీ పౌడర్ వేసి అమ్మవారికి ఇష్టమైన పానకం అయితే కంపల్సరీగా మనము ప్రతిరోజు నివేదన చేయాలి. ఇంకా నేను అందరికీ పూజ చేసే విధంగానే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నేనైతే పూజనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రతి దానికి నేను పూజలో ఏదైతే ఉపయోగిస్తానో ఆ ప్రతి వస్తువుకి నేను గంధం కుంకుమ పెట్టి అలంకరణ అయితే కంపల్సరీ చేస్తాను. ఇలా చేస్తేనే నాకైతే పాజిటివ్ వైబ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మన హిందూ సాంప్రదాయం కూడా ఇదే కదా ఫ్రెండ్స్. ఏంటంటే ఒక బండ కనిపించిన దాన్ని పసుపు కుంకుమ పెట్టి మొక్కడం మన సాంప్రదాయం. సో ఇంకా ఆ విధంగానే నేనైతే ప్రతి దానికి ఒక దేవుని స్వరూపంగా భావించి నేనైతే ఇంకా దానికి గంధం కుంకుమ పెట్టి నేనైతే ప్రతిదాన్ని మొక్కుతాను. ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం అయితే చేశాను. ఇంకా దానిపైన దానిమ్మ గింజలు కూడా ఇచ్చినాను. అమ్మవారికి ఇష్టం కదా. ఇంకా అమ్మవారికి ఇష్టమైన దానిమ్మలు కూడా సపరేట్గా గింజలు ఒలిచి అయితే నేను అమ్మవారికి నివేదన చేశాను. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే పంచదీపాలు 5 దీపాలతో అయితే నేను అమ్మవారికి ఈరోజు దీపాలు వెలిగిస్తున్నాను. వీటి కోసమైతే నేను కొత్త ప్రమిదలనే తీసుకొచ్చినాను. ఇంకా వీటిని నానబెట్టాలి. అంటే మనము ఏ రోజైతే వెలిగిస్తామో ఆ డేకి బిఫోర్ 1 డే అయితే మనము వాటర్లో నానబెట్టాలి. లేదంటే ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది. ఇంకా పూజ గది ఆ క్లాత్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇంకా ఈ వీటికి కూడా నేను తమలపాకులు పెట్టి వాటికి కూడా గంధము కుంకుమ పెట్టి అప్పుడు నేను ఈ ప్రమిదలను అయితే పెట్టేస్తున్నాను. మట్టి ప్రమిదలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేనైతే మట్టి ప్రమిదలతో దీపాలైతే వెలిగిస్తున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహంతో 6వ రోజు కూడా నేను పూజ అయితే సక్సెస్గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అనుగ్రహం నాపై ఉండి నాకు ఈ పూజ చేసుకునే ఓపికను ఇవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొదటిసారి చూసే వాళ్ళ కోసం నేను ఫాస్టింగ్ ఎలా ఉంటా అంటే నార్మల్గా టీ తాగొచ్చు, పాలు కూడా తాగొచ్చు, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదా పచ్చి పల్లికాయలు ఉడకబెట్టైనా తీసుకోవచ్చు. ఇంకా పల్లీలు కూడా నార్మల్గా మనం చట్నీ కోసం చేస్తాం కదా, వాటిని కూడా వేయించుకొని తినొచ్చు.
ఇంకా నేనైతే అలానే చేస్తాను. ఇంకా నెక్స్ట్ మట్టి ప్రమిదలు అన్నిటినీ పెట్టి వాటికి కూడా గంధము కుంకుమ అలంకరించి ఇంకా ఫ్లవర్స్ కూడా చుట్టూ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇందులో పువ్వొత్తులు అయితే చేశాను, ఎందుకంటే సైడ్కి అయితే ఇలా కొంచెం నల్లగా అవుతుంది కదా, అలా కాకుండా పువ్వొత్తులు అయితే ఇంకా బాగుంటుంది అనేసి పువ్వొత్తులతో అయితే ఇంకా నేను రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ఆయిల్ అన్ని ప్రమిదల్లో పోసి ఇంకా కొంచెం అన్ని ప్రమిదల్లో ఇంకా మన హారతి ఉంటాయి కదా, నేను రెగ్యులర్గా 2 పెడతాను, అందులో కూడా నెయ్యిని కూడా నేను వేస్తున్నాను. అంటే నెయ్యి దీపాలు కూడా వెలిగించినట్టే ఈ ప్రకారము. ఇంకా నెయ్యి కూడా అన్నీ వేసి ఆవు నెయ్యి వేసి ఇంకా పూజను అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్గా కలశంలో అయితే గంధము కుంకుమ అక్షింతలు ఫ్లవరు అన్నీ వేసాను. తర్వాత అమ్మవారికి ఇంకా గణపతికి గౌరమ్మకి అన్నింటికి అక్షింతలు అయితే వేస్తున్నాను. ఇంకా దీపం ప్రమిదలకు కూడా అక్షింతలు అయితే వేస్తున్నాను. వేసి పూజ స్టార్ట్ చేసి ఇంకా జువ్వాది పౌడర్ కూడా అమ్మవారికి గణపతికి గౌరమ్మకి ఇంకా కలశంలో పీఠం మీద ఇంకా దీపం కుందీలలో ఇంకా పంచదీపాలలో కూడా నేనైతే ఇంకా జువ్వాది వేస్తున్నాను. దీంతో పాటు ఇంకా ప్రతి వీడియోలో చూపించాను కదా, ఇంకా పచ్చకర్పూరం కూడా అమ్మవారికి నివేదన చేసి ఇంకా దీపం ప్రమిదల్లో కూడా వేస్తున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన అత్తరు కూడా నేను రోలర్ లాగా ఉంటుంది అదైతే తీసుకొచ్చి ఇంకా నేను పీఠానికి అంతా రుద్దేసి అమ్మవారిని సుగంధాలతో అయితే ఇంకా నింపేసి ఇప్పుడు దీపాలు అయితే వెలిగిస్తున్నాను. వీటితో పాటు ఈరోజు స్పెషల్గా అంటే 6వ రోజు స్పెషల్గా నేను పంచదీపాలని కూడా వెలిగిస్తున్నాను. ఇంకా నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను పూజ చేశాను, బట్ ఇట్లా ఇన్ని రకాల దీపాలు అయితే వెలిగించలేదు. ఈ ఇయర్ అంటే నాకు కొంచెం తెలిసింది ఎలా పూజ చేయాలనేది. ఇంకా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ దీపాలు అయితే వెలిగిస్తున్నాను. వీటితో పాటు ఇంకా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఇంకా ధూప్ స్టిక్స్తో అయితే ధూపం అయితే చూపించాలి. ఇంకా దీపం ముట్టించినాక ఒకసారి అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్, ఎంత కళగా కనిపిస్తుందో. నాకైతే ఇలా ఇష్టము దీపాలు ముట్టించినాక అమ్మవారిని ఇలా చూడడము. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని కూడా వేస్తున్నాను ఇంకా బొగ్గులతో. ఇంకా నా దగ్గర ఒక 3 రకాల ధూపాలు అయితే ఉన్నాయి. వాటితో ఇంకా పచ్చకర్పూరము జువ్వాది అమ్మవారికి ఇష్టము పచ్చకర్పూరంతో ధూపం వేయడము. ఇలా దీపం ధూపం అన్నీ సమర్పించుకున్న తర్వాత నేను ఇంకా కర్పూరం అయితే వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తాను. ఇంకా దీంతో పాటు ఇంకా నైవేద్యాలు కూడా నివేదన చేస్తాను ఈ కర్పూరంతో. ఇంకా వాటర్ కర్పూరం చుట్టూ ఇట్లా చూపించి నేనైతే అమ్మవారికి నివేదన అయితే సమర్పిస్తాను. ఇంకా దీనితో నేనైతే పూజ కంప్లీట్ అయిపోయినట్టే. పూజ చేసేంతలోపు అమ్మవారి నామాలను అయితే తలుచుకోవాలి. అమ్మవారి నామాలు రానివారు ఎవరైనా ఉంటే ఓం శ్రీ వారాహి అమ్మవారే నమః అనుకున్న మనసులో సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి కూడా నేను హారతి అయితే ఇచ్చేసినాను. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజనైతే నేను ఈ రోజుకైతే కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా అమ్మవారు ఎలా ఉన్నారో ఒక్కసారి మళ్ళీ చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్ని నైవేద్యాలతో అమ్మవారిని అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ మాలతో ఇంకా పంచదీపాలతో అమ్మవారు ఎంత చక్కగా చూడడానికి ఎంత కనువిందుగా ఉందో. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈరోజు కర్రీ అయితే మిల్ మేకర్ చేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా ఆనియన్స్ లేకుండానే చేసుకున్నాను. ఇంకా అమ్మవారి కోసం చేసిన నైవేద్యం ఉంది కదా దద్దోజనం, అది కూడా నేను ఈరోజు తీసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది 6వ రోజు కూడా కంప్లీట్ చేసుకోవడం. మార్నింగ్ అంతా ఏం తినకుండా నైట్ అయితే 9-9:30 అవుతుంది ఫాస్టింగ్ వదిలేంత వరకు. డైలీ 2 టైమ్స్ అయితే స్నానాలు కంపల్సరీ చేయాలి. ఇల్లు శుభ్రం చేయడం కూడా 2 టైమ్స్ చేయాలి. మార్నింగ్ చేస్తున్నాను, నేను ఈవినింగ్ కూడా మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు బాత్రూమ్కి వెళ్తారు, అటు ఇటు నడుస్తారు కదా ఇంకా హాల్లో అట్లా, అందుకోసమని నేను అలానే డైలీ 2 టైమ్స్ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.